నేను ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్పు కోసం వచ్చాను. స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయినప్పుడు అందులో మార్పు వస్తేనే కంట్రీ ఫ్యూచర్ బెటర్ ఉంటుందేమో అని నా వాయిస్ రేజ్ చేయడానికి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చినావు? అంబర్పేట్. ఇక్కడేనా? ఏం సీజేపీ పార్టీకి ఇప్పుడు మద్దతుగా వచ్చారా మీరు? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేనేం చెప్పాలనుకోవట్లేదు. యూత్కి ఏం కావాలో యూత్ తెలుసు కాబట్టి వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తే మార్పు వస్తుంది కంట్రీలో. కంట్రీ బెటర్మెంట్ కోసం యూత్ వాయిస్ రేజ్ చేయాలి. అంటే ఏంది కంట్రీ బెటర్మెంట్ అంటే ఏం కావాలి ఇప్పుడు? ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమేనా అది ఇంకేమన్నా? మొత్తం మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది సరిగ్గా ఉంటేనే కదా మనం బెటర్ ఉండేది, మన ఫ్యూచర్ బెటర్ ఉండేది. ఇప్పుడు అన్ని కంట్రీస్ ఒక స్థాయిలో ఉన్నాయంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బెటర్ ఉండడం వల్ల. ఇండియా ఒక బెటర్ ప్లేస్లో ఉండాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలని. పేపర్ లీకేజ్ అనే కాదు, ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్ చనిపోకూడదని, వాళ్ళ ఫ్యూచర్ బెటర్గా ఉండాలని. మేము గవర్నమెంట్కి సర్వీస్ చేయాలనుకునే వాళ్ళం. మాకే క్లారిటీ లేకపోతే గవర్నమెంట్ నేను నమ్ముతామన్నా. ఓన్లీ 130 క్వశ్చన్స్ మాత్రం లీక్ అయ్యాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? 130 క్వశ్చన్స్ లీక్ అయినా చాలా మంది చనిపోయారు కదా, చాలా మంది ఫ్యూచర్స్ డిస్టర్బ్ అయినాయి. మనం అది లైట్గా తీసుకోలేం కదా. ఎవరైతే ధర్మేంద్ర నేతను రాజీనామా చేయట్లేదు కదా, ఎలా? ఆయన రాజీనామా చేస్తే బెటర్మెంట్ వస్తుందని మేము అనట్లేదు, కానీ ఆయన పోస్ట్లో ఉన్నందుకు రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకోవాలని ఇప్పటికే మూడోసారి కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటున్నాం. ఒక దేశ ప్రధాని ఇప్పుడు స్పందించలేదు దీనిపై, ఎలా చూస్తారు? ఆయన ఎప్పుడు స్పందించలేదు కదా, ఆయన ప్రెస్ మీట్స్ పెట్టలేదు, కరెక్ట్గా ఒక ఇష్యూనే అడ్రస్ చేయలేదు. ఆయన మీద మేము ఏ నమ్మకం పెట్టుకోగలం? సీజేపీ వాళ్ళంటే ఇప్పుడు ఇక్కడ పార్టీ నుంచి బయట నుంచి వచ్చారు కానీ మీరు ఇక్కడ నుంచి వచ్చారు కదా, తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎట్లా ఉంది? తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏం బెటర్మెంట్లో లేదు, కానీ సెంట్రల్లో మారితే స్టేట్ వైజ్ మారడానికి ఇంకొంచెం హోప్ వస్తుందని. కంట్రీని రూల్ చేసే వాళ్ళు మారితే మేము స్టేట్ ద్వారా తర్వాత వెళ్తాము. ముందు మెయిన్ సిస్టమ్ మారాలి కదా అన్న. పార్టీ ఏంది దాని ఇప్పుడు ప్రధాన సిద్ధాంతం ఉంది ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు సీజేపీ అంటే ఏంటి అనేది ఈ రోజుకి మొత్తం భారతదేశం తెలిసిపోయింది. సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ. వాళ్ళకి వాళ్ళు కాక్రోచెస్ అని ఐడెంటిఫికేషన్ ఇచ్చుకున్నారు. ఎందుకు ఇచ్చుకున్నారంటే అది ప్రభుత్వానికి సిగ్గుచేటు. వాళ్ళు ఇప్పుడు నేను కాక్రోచ్ని అని నేను చెప్పుకుంటున్నానంటే ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎందుకంటే నా ప్రభుత్వం సరిగా లేకపోతే, నా వ్యవస్థ సరిగా లేకపోతే వాళ్ళు కాక్రోచెస్గా మారాడు. ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, మన ఇల్లు క్లీన్గా పెట్టుకోకపోతే కదా కాక్రోచెస్ వస్తాయి. అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద గవర్నమెంట్దే ఈ బాధ్యత. కాబట్టి దాంట్లోంచి పుట్టిన కాక్రోచెస్ వాళ్ళు వ్యంగ్యంగా అవును మేము కాక్రోచెస్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలాంటి సిస్టంలో బతుకుతున్నాము అని చెప్తున్నాడు. మీరు సిస్టమ్ ఫెయిల్యూర్ అంటారు, వాళ్ళేమో కాక్రోచ్ యాంటీ నేషన్. కరెక్ట్. వాళ్ళు ఎందుకు యాంటీ నేషనల్స్ అంటారంటే వాళ్ళకి ప్రశ్నించే వాళ్ళు ఇష్టం ఉండదు. కాక్రోచెస్ ఏం చేస్తున్నారు? విద్యా వ్యవస్థలో ఇన్ని తప్పులు ఉన్నాయని అడుగుతున్నారు. విద్యా వ్యవస్థలో జరిగిన ఇంత పెద్ద లీక్స్కి స్పందించి ఆయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి నచ్చదు కదా, అందుకని మమ్మల్ని యాంటీ నేషనల్స్ అంటున్నారు, మమ్మల్ని తిరుగుబాటుదారులు అంటున్నారు. అంటే గతంలో దేశంలో ఎన్నోసార్లు పేపర్ లీకేజ్ జరిగింది, కొత్త కాదు. ఆయన ఎప్పుడు ఏ కేంద్ర మంత్రి కానీ రాజీనామా చేసిన నేపథ్యం లేదు. మరి ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ చేయడం వెనక రహస్యం ఏంటి? ఇది మీరు స్టాటిస్టిక్స్ కనుక చూస్తే ఒక పోస్టర్ ఇందాక ఎవరో పెట్టారు. బీజేపీ వచ్చిన తర్వాత జరిగిన ఈ లీక్స్ అనేవి చాలా భారీ ఎత్తున ఉన్నాయి. ప్రతి లీక్స్ కూడా ఈ బీజేపీ ప్రభుత్వంలోనే చాలా ఎక్కువగా జరిగాయి. ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఏ అవకతవకలు జరిగినా ప్రశ్నించాల్సిన బాధ్యత మనకి ఉంది, స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ నోర్లు నొక్కేయడం అనేది కామన్ అయిపోయింది. నార్మలైజ్ చేసేసింది బీజేపీ. ఎవరు నోరెత్తకూడదు, ఎవరు అడగకూడదు, వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్ అని ఒప్పుకోవాలి. దానివల్ల వాళ్ళు ఇప్పుడు యాంటీ నేషనల్. మీరు సపోర్టర్గా వచ్చారు కాబట్టి సీజేపీకి, ఈ సీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తుందా లేదా వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి పోరాడుతుందా? సీజేపీ నాకు తెలిసినంత వరకు మొత్తం వ్యవస్థలో ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా మాట్లాడుతుంది. బట్ ఇది బిగినింగ్ గా చూస్తుంది సీజేపీ. ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం బిగినింగ్. ఎందుకంటే బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే దానికి తగ్గ మెజర్స్ అనేవి అక్కడి నుంచి బిగిన్ అవుతాయి అనేది నా ఉద్దేశం.